కొరియన్ కనకరాజు సినిమా అయితే హిట్టో ఫ్లాపో నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే నేను ఆ సినిమా చూడలేదు. ఆ సినిమాలో ఏదో సత్యకు సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇక ఆ సినిమాలో కావాలనే సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేశామని చెప్పి వరుణ్ తేజ్ అయితే ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది టీడీపీ శ్రేణులకు బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ శ్రేణులు రాత్రి నుంచి సోషల్ మీడియాలో లేకపోతే ఆ సినిమా పైన బయట కూడా రగిలిపోతూ ఉన్నారు. దేనికి రగిలిపోతున్నారంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేసినటువంటి సీన్ పెట్టడం అభ్యంతరకరంగా ఉన్నా కూడా, కానీ ఈ సీన్ అసలు ఎందుకు ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే మీరు లీక్ చేశారనే కదా, కావాలని ఇటువంటి సత్య ఆ డైలాగు ఇక్కడ ఉందని చెప్పి మీకు తెలుసు. కానీ ఈ సీన్ అనేది సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు వైరల్ అవుతుందంటే ఇది మీ కాంపౌండ్ నుంచి వచ్చి వైరల్ అవుతుందని చెప్పి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారు. ఇక దీనిపైన వరుణ్ తేజ్ కామెంట్ వింటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. వరుణ్ తేజ్ కావాలనే చేసామన్నట్టుగా ఇచ్చిన స్టేట్మెంట్ అయితే టీడీపీ వాళ్ళని మళ్ళీ రగిలిపోయేలాగా చేసింది. ఒకసారి వరుణ్ తేజ్ ఏమన్నాడు వినండి. అంటే కావాలని చేస్తే అలా తప్పుగా అనుకో అలాగా మా ఉద్దేశం అది లేదు. అండ్ మీకు నాకు చెప్పినట్టు అది ఇమిటేషన్ అనేది మిమిక్రీ అనేది ఇప్పటి నుంచో చేస్తాం కదా. సత్య కూడా 100 సినిమాలో చేశారు అలాంటి. బట్ జనం థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మాకు ఫస్ట్ ఏం చెప్పాలంటే అసలు జీరో డిస్రెస్పెక్ట్ ఎవరి మీద, అది మాత్రం మా మైండ్ అసలు ఏమన్నాడు వరుణ్ తేజ్, ఆ సీన్ అనేది ఎప్పుడో మేము పోయిన సంవత్సరం నవంబర్లో తీసాము. ఆ సీన్ మేము ఏదో డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు, జనరల్గా అందరినీ ట్రోల్ చేస్తూ ఉంటాం సినిమాలు ఎవరినైనా కానీ. ఇక ఈ సీన్ కూడా మేము అలాగే చేసాం తప్పితే, జనరల్గా మేము ఆ కామెడీ టైమింగ్ ఇలా తీసుకుంటాం తప్పితే ఈ దానిని ఆయన ఏదో డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు అని చెప్పి వరుణ్ తేజ్ అయితే మాట్లాడాడు. ఇక ఎన్టీ రామారావు గారు అమెచ్యూర్ డైలాగ్ అదైతే ఉందో, అమెచ్యూరస్గా ఉందని చెప్పి చంద్రమోహన్తో మాట్లాడినటువంటి డైలాగ్, ఆ వీడియో అనేది ఈ మధ్యకాలంలో వైరల్ అవుతుంది. ఎందుకు అంటే మీరు చేయబట్టే కదా అని చెప్పి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. ఇక ఈ వరుణ్ తేజ్ కావాలని చేసామని చెప్పిన స్టేట్మెంట్ తర్వాత వాళ్ళు ఇంకా ఏ రకంగా రగిలిపోతారో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వైరల్ అవుతున్న సీన్ కంటెంట్ మీద పెద్ద ఎత్తున దుమారం అనేది రేపుతూ ఉంది. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చిందని ఇక్కడ వరుణ్ తేజ్ స్టేట్మెంట్ రెండు కోయిన్సిడెంట్స్గా మేము కావాలని చేసామంటే వరుణ్ తేజ్ ఖచ్చితంగా అది ఆయన అహంకారంతో అన్నాడు అని చెప్పి మళ్ళీ ఆయన వెనక్కి తగ్గి తీసుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళు అడిగే మాటలకి ఆయన వెనక్కి తగ్గపోవటం చూసి మళ్ళీ పూర్తి స్థాయి ఇది బగ్గుమని రగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇక నాగబాబో లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఏదైనా పూసుకొని ఏదైనా తీసేసే ఆలోచన చేస్తారేమో మనకైతే తెలియదు. కానీ మెగా కాంపౌండ్ సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఎంత వైరల్ చేశారంటే ఈ కంటెంట్ వాళ్ళ పేజెస్ అన్నింటిలో ఎన్టీ రామారావు గారి ఆ వీడియో పడేటట్టు చేశారు. అంటే కావాలని చేశారు అని చెప్పి పర్టికులర్గా మనకు అర్థమవుతూ ఉంది. ఇంత పర్టికులర్గా మనకు అర్థమవుతున్న క్రమంలో వెనక్కి తగ్గపోవడంతో మళ్ళీ వీళ్ళు కావాలని చేశారు అని చెప్పి మళ్ళీ ఈ టీడీపీ వాళ్ళు మళ్ళీ విపరీతమైన పోస్టులు పెడతారు. దానికి మళ్ళీ జనసేన వాళ్ళు ఇటు నుంచి వీళ్ళు రెండు సోషల్ మీడియాలు మళ్ళీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే కొట్టుకోవడం అంటే వార్ అనేది జరుగుద్ది. ఆ సోషల్ మీడియాలో వార్స్ ఉంటాయి చూడండి. అంతిమంగా సినిమా ప్రమోషన్ అయితే వీళ్ళు పెట్టుకోవడానికి కార్యక్రమంగా సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీ రామారావు గారిని తగ్గించారు అనే ఆలోచన కూడా ఇక్కడ కొంతమంది మాట్లాడతారు. అంటే కేవలం సినిమా ప్రమోషన్ చేయడానికి ఆయన ట్రిగర్ చేసి కొంతమందిని రెచ్చగొట్టుకొని ఇదిగో మాకు ఈ సీన్ ఉంది 5 అని చెప్తే అది విపరీతం పబ్లిక్లో వైరల్ అవుతూ ఉంటుంది. కాబట్టి పూర్తిగా మా సినిమాకు ప్రమోషన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ కూడా మనకు వస్తుంది అనే ఆలోచనతో చేశారు. ఒక బిజినెస్ మోడల్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. ఆ బిజినెస్ మోడల్ అనేది ఇప్పుడు టీడీపీ వాళ్ళ రూపాన విపరీతం సోషల్ మీడియా వైరల్ అవుతుంటే సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. టోటల్గా అయితే మాత్రం వరుణ్ తేజ్ స్కెచ్ అయితే మాత్రం ఈ రకంగా ఉంది, ఆ సినిమా టీం వాళ్ళ స్కెచ్ అయితే ఈ రకంగా ఉంది, మెగా ఫ్యామిలీ స్కెచ్ అయితే ఈ రకంగా ఉంది.